అభిమాని టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కంటికి రెప్పలా కాచుకున్న దేవునికి వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు తెలియచేద్దాం. ఈ నూతన ఉదయంలో కూడా దేవుడు తన నూతన కృపా వర్షాన్ని, ప్రేమ వర్షాన్ని మనందరిపై కుమ్మరించారు. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు. ఎవరో నా ప్రభు వైపుకి ఆశతో ప్రార్థనలో వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉంటారో, ఆ ప్రభు ఇచ్చిన వాగ్దానాలను నమ్ముతారో, వారి నమ్మకాన్ని వమ్ము చేయని దేవుడు మన దేవుడు. ప్రియులారా, మరి ఆ దేవునికి మొట్టమొదట మన జీవితంలో ప్రాధాన్యతనిస్తున్నామా లేదా ఈ లోకంలో రంగురంగులుగా కనిపించే ఈ విషయాలకి, ఈ లోక విషయములకు మనం ప్రాధాన్యతనిస్తున్నామా? ఉదయం లేవగానే ఎవరితో మనం సమయాన్ని గడుపుతున్నాం? ఈ లోకానికి చెందిన వారితో సమయాన్ని గడుపుతున్నామా మన మొట్టమొదటి సమయం? లేదా మనల్ని సజీవుల లెక్కలో ఉంచిన ఆ దేవునితో మనం సమయాన్ని గడుపుతున్నామా? ఈ రోజంతా ఎవరెవరితో మనం పనులు చేయాలో వాళ్ళతో ఎక్కువ సమయాన్ని గడపబోతున్నామా? లేదా ఈ రోజంతా మనం ఏమేమి పనులు చేయబోతున్నామో వాటిని సక్రమంగా చేయడానికి కావలసిన శక్తి యుక్తులను దయచేస్తున్న ఆ దేవునితో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నామా? ప్రియులారా, మన ప్రతిరోజు జీవితంలో పరిస్థితులను బట్టి మన ప్రాధాన్యతలు మారిపోతూ ఉంటాయి. చూడండి, కొంతమంది స్నేహితులను వాళ్ళు గుర్తుకు రానంత వరకు వాళ్ళతో మాట్లాడనని అనిపించదు. కానీ వారితో ఏదైనా అవసరం రాగానే ఆ అవసరం మనది తీర్చబడాలి కాబట్టి ముందు అవసరం అవుతారేమోనని అవసరం లేని సమయంలో వారికి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాం. అలాగా మన పరిస్థితులు, మన అవసరాలు తీర్చబడ్డానికి మన ప్రాధాన్యతలను మనం మార్చుకుంటూ ఉంటాం. చూడండి, యేసు ప్రభుతో స్వయంగా 3.5 సంవత్సరములు జీవించిన శిష్యులు కూడా తమ ప్రాధాన్యతలను మార్చుకున్నారు. యేసు ప్రభు చెప్పారు, నేను మరణిస్తాను, శిలువ మరణాన్ని పొందుతాను, నేను తిరిగి లేపబడతాను, మృత్యుంజయుడనవుతాను, పునరుత్థానం అవుతానని చెప్పిన తర్వాత కూడా చూడండి, పేతురు అప్పటి వరకు నా ప్రాణం అవసరమైతే మీ కొరకు అర్పిస్తానని చెప్పిన సీమోను పేతురు యేసు ప్రభు మరణించిన తర్వాత చూడండి, ఆ 40 రోజుల్లో ఇక యేసు ప్రభుతో తిరిగిన వాళ్ళు అప్పుడు ఏం చేయాలో తెలియక తన ప్రాధాన్యతను మార్చుకొని నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను అనగానే తనతో పాటు మిగతా కొంతమంది శిష్యులు కూడా మేము కూడా వస్తామని తిరిగి తమ పాత ప్రాధాన్యతకు ఇప్పుడు మరలా మొదటిగా చేసుకున్న చేపలు పట్టే వ్యాపారానికి మరలా వెళ్ళిపోయారు. చూడండి ప్రియులారా, కానీ దేవుని చిత్తంలో మనం ఉన్నప్పుడు మరలా దేవుడు మన ప్రాధాన్యతలను గుర్తు చేస్తూ ఉంటారు. ఆ చేపలు పట్టే వాళ్ళని, మనుషులను పట్టే వారిగా యేసుప్రభు వాళ్ళని పిలిచింది మరలా చేపలు పట్టడానికి వెళ్ళడానికి కాదు. మనందరి జీవితంలో కూడా రక్షణ పొందిన తర్వాత దేవుడు ఆధ్యాత్మిక జీవితంలో దేవుని నామమునకు సాక్ష్యంగా ఉండాలని ఏ ప్రాధాన్యతలు మనం ఏర్పరచుకున్నామో కొన్ని పరిస్థితులలో మనం అనుకున్నవి దేవుడు ఇవ్వనప్పుడు తిరిగి లోకంలోని మన దృష్టిని మరల్చి ఈ లోక మనుషుల్లాగా మనం మారిపోతున్నామా? ఒక జరిగిన సంఘటన ఇలా నేను చదివాను ప్రియులారా. టైటానిక్ ఓడ గురించి చదువుకున్న వాళ్ళలో వినని వాళ్ళు ఎవ్వరు కూడా ఉండరు. అక్కడ జరిగిన ఒక సంఘటన పుస్తకంలో ఇలా నేను చదివాను. 1912 సంవత్సరంలో ఏప్రిల్ 14వ తారీఖున అది మునిగిపోయినప్పుడు చూడండి, కొంతమందికి చాలా ధనవంతులకి కొన్ని లైఫ్ బోట్లను అక్కడ ఏర్పాటు చేసి వాళ్ళను సురక్షితంగా తీరానికి చేర్చడానికి ఆ లైఫ్ బోట్లను మనం కూడా సినిమాలో చూసి ఉన్నాం. ఆ లైఫ్ బోట్లలో కూర్చున్న ఒక ఆవిడ, నాకు కొంచెము సమయం ఇస్తారా, నేను మరలా టైటానిక్ ఓడలోనికి వెళ్ళి రావాలి, చాలా ముఖ్యమైన పని ఉందని చెప్పినప్పుడు నిజంగా చాలా ముఖ్యమైన పనేమో అని 3 నిమిషాలు ఇస్తున్నాం మీకు, ఆ 3 నిమిషాల్లో మీరు వెళ్ళాలి, తిరిగి రావాలి, 3 నిమిషాల్లో మీరు రాకపోతే మేము వెళ్ళిపోతాము అని చెప్పారంట. ఆ 3 నిమిషంలో చాలని ఆమె పరుగున
ఎక్కడైతే తన క్యాబిన్ ఉందో ఆ క్యాబిన్లోకి వెళ్ళడానికి ప్రయత్నించింది. అప్పటికే ఆ ఓడ కొంచెము మునిగిపోతూ ఉంది. అయినా కూడా ఆమె ప్రాణానికి తెగించి తన క్యాబిన్కి వెళ్ళినప్పుడు ప్రియులారా, అక్కడ ఆమె ఉన్న క్యాబిన్, ఆమె చాలా ధనవంతురాలు కాబట్టి ఆ ఓడ పక్కకు ఉరుగుతూ ఉంది కాబట్టి తన యొక్క బల్ల మీద ఉన్న వజ్రాలు, వైడూర్యాలు, బంగారు ఆభరణాలు అన్నీ కూడా పడిపోయి ఉన్నాయి. కానీ ఆమె అక్కడికి వెళ్ళి తన యొక్క మొదటి ప్రాధాన్యత ఏది ఏరుకోవాలని ఆమె ప్రయత్నించిందంటే ఆ వజ్రాలు, వైడూర్యాలు కాదు. అక్కడ ఉన్న 3 ఆరెంజెస్ తీసుకొని వాటిని చాలా జాగ్రత్తగా పెట్టుకొని ఆమె మరలా లైఫ్ బోట్లోకి వచ్చి కూర్చుందంట. అక్కడ చూసిన వాళ్ళందరూ చాలా ఆశ్చర్యం. వాళ్ళకు కూడా ఇప్పుడు వజ్రాల మీద, వైడూర్యాల మీద వాళ్ళ దృష్టి లేదు, ఆ ఆరెంజెస్ మీద ఉన్నాయి. ఎందుకంటే ఆ లైఫ్ బోట్లో నుంచి నెక్స్ట్ ఎంతసేపు వాళ్ళు తీరానికి చేరబోతున్నారో, తిరిగి ఎప్పుడు తమ ఆకలి తీర్చబడబోతుందో, ఆ 3 ఆరెంజెసే తన ఆకలిని కాపాడబోతుంది. కాబట్టి చూడండి, ఆ లైఫ్ బోట్లోకి రాకముందు వరకు, ఆ టైటానిక్ ఓడలో ఉన్నంత వరకు ఆ వజ్రాలు, వైడూర్యాలే ఆ స్త్రీ యొక్క ప్రాధాన్యత. కానీ ఎప్పుడైతే పరిస్థితి మారిపోయిందో, ఇక వజ్రాలు, వైడూర్యాలు ఈ ప్రాణం పోయే స్థితిలో ఏమీ చెయ్యలేవు, నా ప్రాణాన్ని, ఆకలిని తీర్చేది ఈ ఆరెంజెస్ అని ఆమె తన ప్రాధాన్యతను చెప్పకయే అందరికీ చెప్పింది. ప్రియులారా, మనందరి జీవితంలో కూడా ఏదేదో ప్రాధాన్యతలను మనం అప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటాం. కానీ నిజంగా పరలోకంలోనికి వెళ్ళడానికి మన ప్రాధాన్యతలు ఎప్పుడు కూడా మార్పు ఉండకూడదు. ప్రియులారా, చూడండి, రూతు తన ప్రాధాన్యతను ఒకసారి వివాహం చేసుకున్న తర్వాత వివాహము జరిగిన కుటుంబంతో ఆమె నిర్ణయించుకుంది కాబట్టి తన ప్రాధాన్యతను మార్చుకోలేదు. తన యొక్క సహోదరి ఓర్ఫా తను కూడా వివాహం చేసుకుని అదే కుటుంబంలోకి వచ్చినా కూడా తన భర్తను కోల్పోయింది కాబట్టి తన ప్రాధాన్యతను మార్చివేసుకుంది. రూతు మాత్రము, నేను మరణిస్తే నీతో మరణిస్తాను, నేను జీవిస్తే నీతో జీవిస్తాను, మన ఇద్దరం మరణిస్తే కూడా నిన్ను ఎక్కడ పాతి పెడతారో నన్ను కూడా అక్కడే పాతి పెట్టాలి. నువ్వు భుజించిన రోజు నేను భుజిస్తాను, నువ్వు ఆకలిగా ఉన్న రోజు నేను ఆకలిగా ఉంటాను. నా భర్తకి మాట ఇచ్చాను కాబట్టి నిన్ను కాపాడవలసిన బాధ్యత నాకు ఉందని. ప్రియులారా, దేవుని సమక్షంలో ఆ భర్తను పొందిన రోజు ఏ నిర్ణయం తీసుకుందో, ఏ కుటుంబానికి ప్రాధాన్యతనిచ్చిందో, ఆ కుటుంబంలో తనకి విలువైన వ్యక్తిని కోల్పోయినా కూడా ఆ కుటుంబానికి ఇచ్చిన ప్రాధాన్యతను తను వమ్ము చేయలేదు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఆమె తీసుకున్న ప్రాధాన్యత గురించి అంత గొప్పగా వ్రాయబడింది. దేవుడు దానికి బహుమానంగా యేసుక్రీస్తు వంశావళిలోనే ఆమె యొక్క కుటుంబము గొప్పతనము వచ్చేలా చేశాడు. ప్రియులారా, మనందరి జీవితంలో కూడా మరి ఏ ప్రాధాన్యతకు ఎటువంటి పరిస్థితుల్లో మనం దాన్ని తక్కువ చేయకుండా యాకోబు భక్తుడు ఈరోజు మనకి 2వ అధ్యాయంలో చెప్తున్నాడు, దుర్బుద్ధితో మీరు న్యాయ అన్యాయములు చేయవద్దు. ధనవంతులను చూసినప్పుడు వాళ్ళు నీ ఉన్న స్థలంలో దేవాలయానికి వచ్చినప్పుడు బంగారు ఆభరణములు వేసుకొని, పట్టు వస్త్రములను వేసుకొని వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి మంచి మంచి ఆసనములను చూపించి, పేదవాళ్ళు వచ్చినప్పుడు మీరు అక్కడ కూర్చోండి, మీరు అక్కడ నిలబడండి అని దుర్బుద్ధితో న్యాయ అన్యాయములు మనము చేయకూడదు. అందరూ కూడా దేవుడు సృజించారు కాబట్టే, దేవుని ఆత్మను మోసుకొని జీవించేవాళ్ళు కాబట్టే అందరికీ మనము సరైన గౌరవాన్ని, సరైన విధంగా అందరినీ ప్రేమించాలి అని మనకు మొదటగా నేర్పిస్తున్నాడు. ప్రియులారా, మన కుటుంబానికి చెందిన వాళ్ళని, మన వర్గానికి చెందిన వాళ్ళని, మన కులానికి చెందిన వాళ్ళని, మన మతానికి చెందిన వాళ్ళని వాళ్ళకు మొదట ప్రాధాన్యతనిచ్చి ఇతరులకు తక్కువ ప్రాధాన్యతనిస్తే యేసు ప్రభునికి మనము సాక్షులముగా ఉండడం లేదు. వర్గములను మనమే ఏర్పాటు చేసిన వాళ్ళం అవుతాము. ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఎవరు కూడా ఏ వర్గంలో ఏ కులంలోనూ తీసుకొని రాలేదు. అందరూ కూడా పరలోకపు తండ్రి నుంచి ఈ లోకంలోకి వచ్చారు. ఒకరోజు అందరం కూడా అదే పరలోకపు తండ్రి ముందు న్యాయ తీర్పు కొరకు నిలబడవలసిన వాళ్ళము. ప్రియులారా, అందుకనే ప్రభు చెప్తున్నాడు, ప్రేమ, సోదర ప్రేమ, దేవుని ప్రేమ, ఇవి మనం పాటిస్తే, దేవుని మీదనే మన దృష్టిని పెట్టి
ఎంత ప్రేమను దేవుని నుంచి మనం పొందుతున్నామో అదే ప్రేమను ఇతరులకు పంచడానికి మనం ప్రయత్నించినప్పుడు ఎవరికి కూడా ఏ అపకారము ఏ అన్యాయము చేయము. అంతేకాదు, కొన్నిసార్లు మనకి ఇతరులు తెలియకుండా అపకారం చేసినప్పుడు, అన్యాయం చేసినప్పుడు కనికరం గల దేవునికి చెందిన వాళ్ళం కాబట్టి ఇతరుల మీద కనికరము చూపిస్తాము. దేవుడు బలిని కోరుకోవడం లేదు, కానీ కనికరాన్ని కోరుకుంటున్నాడు. అవును ప్రియులారా, ప్రతిరోజు మన జీవితంలో ఎంతగా దేవుని ప్రేమను మనం అనుభవిస్తున్నామో అంతగా దేవుని ప్రేమను ఇతరులకు ఇవ్వలేకపోయినా కనికరాన్ని చూపించే వ్యక్తులంగా ఈ లోకంలో ఉన్నప్పుడు మన జీవితం ద్వారా దేవుని కనికరాన్ని ఎంతగా మనం అనుభవించామో మన జీవితమే ఇతరులకు సాక్ష్యంగా ఉంటుంది. చూడండి, దుడుకు చిన్నవాడు అంతా కోల్పోయి ఇక దేవుని ప్రేమ మీద, దేవుని కనికరం మీద అతనికి నమ్మకం ఉంది కాబట్టి తన తండ్రి తప్పకుండా తన్ని మన్నిస్తాడు, కుమారుడిగా కాకపోయినా సేవకుడిగానైనా తనని స్వీకరిస్తాడు అనే ఆ తండ్రి కనికరాన్ని ఇంతకుముందు అనుభవించిన వాడు ఎంతోమంది సేవకులకు తన తండ్రి కనికరాన్ని చూపించినప్పుడు చిన్నవాడు, తప్పిపోయినవాడు ఆ తండ్రి కనికరాన్ని గుర్తు చేసుకొని మరలా ఇంకొక అవకాశం నాకు ఉందా అని ప్రాధేయపడ్డానికి వచ్చాడు. కానీ చూడండి, పెద్ద కుమారుడు తండ్రి కనికరాన్ని ఎంతో అనుభవించి ఉండవచ్చు, కానీ తన సొంత తమ్ముడికే ఆ కనికరాన్ని చూపించడానికి ఇష్టపడలేదు. నా ప్రియ సహోదర సహోదరి, మనందరి జీవితంలో కూడా ఎంతో దేవుని నుంచి అనుభవిస్తూ ఉన్నామో తిరిగి అదే ప్రేమను ఇతరులకు చూపించడానికి మరి మనం సిద్ధపడుతున్నామా? అటువంటి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవా, నీకు స్తోత్రములు తండ్రి. ప్రభా, ఎన్నెన్నో ప్రణాళికలు, ఎన్నో ప్రాధాన్యతలను మేము కలిగి ఉన్నప్పుడు ప్రభా, మొట్టమొదటిగా మాకు జన్మనిచ్చిన, జీవమునిచ్చిన దేవునికి ప్రాధాన్యతనివ్వాలని ప్రతిరోజు నైనా మేము నిర్ణయం చేసుకోవడానికి మాకు కృపనివ్వండి. దేవునితో సంబంధాన్ని రోజు రోజు దృఢపరచుకోవాలి, అభివృద్ధి పరచుకోవాలన్న ప్రాధాన్యత మా జీవితంలో మొదటిగా ఉండాలి ప్రభా. ఎందుకంటే అయ్యా, మీతో మాకు సంబంధం లేకపోతే ఈ లోకంలో ఎన్ని ఆశీర్వాదములు మేము పొందినా అవన్నీ కూడా ఈ లోకంతో అశాశ్వతంగా నశించిపోయే ఆశీర్వాదములు. కానీ నాయన, సృష్టికర్త అయిన మీతో మాకు గల సంబంధము ప్రభా నాయన నిత్యత్వంలో మమ్మల్ని జీవింపచేస్తుంది తండ్రి. అయ్యా, మీరు కనికరము వాళ్ళలాగా ఉన్నట్లుగా మీ కనికరాన్ని మేము అనుభవించిన వారముగా ఇతరులను కూడా మేము కనికరించే నీకు చెందిన బిడ్డలంగా ఈరోజంతా జీవించడానికి మాకు కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, ఈరోజు మన మొట్టమొదటి ప్రాధాన్యత దేవుడికే ఉండాలి, దేవుని మహిమ కొరకు ఉండాలి, దేవునికి సాక్షులంగా ఉండడానికి ఉండాలి. అటువంటి కృప ఈరోజు మనందరికీ తోడుగా ఉండునుగాక. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.